ఇది ఎల్లంపల్లి నుంచి ఇచ్చడం ఇది అసలు కాళేశ్వరంతో సంబంధం లేదని చెప్పేసి ప్రచారం చేస్తారు కదా ఎట్లా అని కాదు సార్, ఇది 100% కేసీఆర్ కృపతోటి వచ్చింది. కాళేశ్వరం వాటర్, గోదావరి నీళ్ళు అందరికి తెలుసు. ప్రజలు ఏమి మీ రైతులు ఏమి పిచ్చులో ఏం కాదు. వాళ్ళు ఏదో మళ్ళీ ఏదో మభ్యపెట్టి నీకు వస్తారు. నీళ్ళు తెచ్చింది ఆయన, ప్రాజెక్టు కట్టింది ఆయన, అందరికి తెలుసు ఆ విషయం. ఆ నీళ్ళు తెచ్చి నీళ్ళు కూడా ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బసపురం ప్రాజెక్ట్ నీళ్ళు గిట్లా రన్ చేసిరు, ట్రయల్ రన్ అయింది. ఈ కాలువలు ఏంటంటే నీళ్ళు పోతుంటే మేమే తెచ్చినామని ప్రచారం, అంటే అబద్ధాలు. కాంగ్రెస్ అంటే అబద్ధం అనేది అర్థమైపోయింది జనానికి. ఇట్లా 100% ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృప వల్లనే, కేసీఆర్ వల్లనే రైతులు అందరూ ఇలా మేమే తప్పు చేసాం అనేది మేము ఒకసారి మెమరీ వేసుకుంటున్నాము. తప్పప్పులు అనేది సభ్య సమాజం తర్వాత ప్రజలు రైతులు వాళ్ళే చెప్తా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది ఇంత నీళ్లు ఎక్స్పెక్ట్ చేసినామా మనం? వాటర్ అనేది అసలు కేసీఆర్ 100% తెస్తాను, ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి కదా. ఏదో ఆయన ఏదో కాలువ ట్రయల్ రన్ నడిచింది. ఇంకోటి ఏదో ఇప్పుడు మేము ఏమంటారు చూసా, మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కృప ఇట్లు ఉన్నది దీంట్లో, వైఎస్ రెడ్డి. ఎందుకంటే దగ్గరుండి వర్క్ చేయించింది, ఇది తొందరగా కావాలని. కాకుంటే దృశ్యవత ఏంటంటే అప్పుడు నీళ్లు రన్ అయినాయి, కాకుంటే కాలువలో కొద్దిగా రాలేదు. ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఇక్కడ ఒకటి పైప్ లైన్ ఉండేది, అది కాలేదని. అంతేగాని చేసిన టోటల్గా కేసీఆర్ చేసిండు ఇది. వాళ్ళు ఏదో నీళ్ళు వచ్చినాగానే మేము ఇచ్చామంటే ప్రజలు ఏం నమ్ముతాట ఏం లేదు, అందరికి తెలిసిన విషయం ఇది. కాళేశ్వరం వాటర్ అవి ఆయన పంప్ హౌస్ ద్వారానే అవి రావాలంటే గట్టు నేలగా ఇక్కడ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ నీళ్ళు చెందాలంటే పంప్ హౌస్ కట్టిండు. పంప్ హౌస్ ఎందుకు కట్టి, పంప్ హౌస్ కంటే నీళ్ళు వస్తే చూస్తే తెలుస్తుంది. అది ఎందుకంటే నీళ్ళు రావాలంటే పంప్ హౌస్ అవసరం కాబట్టి కట్టిండు ఆ రోజు.